హలో 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 చేసుకోండి, నేను పర్మిషన్ తీసుకుంటాను. తర్వాత డైరెక్ట్ ఓకేనా? गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि ఎవ్రీవన్. సో అందరూ నేను కనిపిస్తాను అందరికి, తర్వాత పైకి ఎక్కితే కానీ కనిపించిన పైకి ఎక్కాలి కదా, ఎక్కుతా. జంప్ చేయలేను సార్, జంప్ చేస్తే మామూలుగా ఉండదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హాయ్. అమరావతికి ఆహ్వానం లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మూవీ కాస్ట్ అండ్ క్రూ అండ్ అలాగే ఆడియన్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఈ మూవీకి సంబంధించి చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు మన విజయ గారు ఒక పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నాను అని అంటున్నారు.
మాట్లాడేసుకుందాం. మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలియదు కానీ టీజర్ చూసేద్దాం, ఆ తర్వాత మన సాంగ్ గురించి మాట్లాడదాం. జీవికే గారు రెడీగా ఉన్నారా మన గ్లిమ్స్ కోసం? ఎంతమంది రెడీగా ఉన్నారో కొంచెం హ్యాండ్స్ రేస్ చేస్తే. ఎంతేనా ఇంకా ఫోన్లు చూస్తూ ఉంటే ఒప్పుకో. అది 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 సో గ్లిమ్స్ ప్లే చేస్తే మాట్లాడుకుందాం. సారీ భయ్యా. అదేంటి సార్, నేను అల్లు అర్జున్ గారు చెప్పినట్టు గ్యాప్ వచ్చిందంటే రాదా, నేను తీసుకోలే వచ్చింది అన్నట్టు ఎలా సార్? అలవాటు అయిపోయింది అంతే, అది మాత్రమే వచ్చు, ఇంకేం రాదు సార్. అంటే మీరు చేసిన సినిమాస్ తో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించబోతున్నారు? అంటే డైలాగ్స్ అన్నారు కదా, ఇది కొత్త సినిమా కదా. కొత్త సినిమా, ఓకే కొత్త సినిమానే సార్. ప్రతిసారి మొదటి సినిమా అదేంటది, నేను ఒప్పుకోను. రిలీజ్ మొదటి సినిమా, మరి అదే కౌంట్. ఓ అదే కౌంట్ అంటారా? పోనీ సరే సార్. ఈ మధ్య కాలంలో డైలాగ్స్ చాలా ఫేమస్ అయిపోతున్నాయి కాబట్టి మీకు బాగా గుర్తున్న అంటే లైక్ ఇందులో డైలాగ్ కాకుండా, అమరావతికి ఆహ్వానాల్లో డైలాగ్ కాకుండా ఒక్క డైలాగ్ ఏదైనా చెప్పండి సార్. మిమ్మల్ని ఇన్స్పైర్, మీ లైఫ్ ని ఇన్స్పైర్ చేసిన డైలాగ్ ఏదైనా చెప్పండి సార్. నేను నా సినిమా రిలీజ్ అయ్యే చూస్తాను సార్. నమ్మసక్యంగా ఉన్నది ఏదైనా చెప్పండి సార్. నిజం నిజం కాబట్టి మా నిర్మాతలు అడగండి, ఆయన ఎప్పుడు వేరే సినిమా చెప్తాడు, నేను చూడంటాను, ఎందుకంటే వేరే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నా సినిమా మాత్రమే చూస్తాను. మీ జీవితకాలంలో ఒక సినిమా చూడలేదు సార్? నిజం చెప్తున్నారా సార్? ఏం సార్, ఒక సినిమా కూడా చూడలేదా మీరు? ఇలా ఎప్పుడు మీకు అంటే లవ్ మీద ఒపీనియన్ ఏంటో చెప్పండి సార్ జనరల్ గా. అడగకూడదా సార్? పర్లేదు సార్, మీరు చెప్పంటే ఇక్కడ చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అన్ని కాలేజెస్ లో అయిపోయినాయి ప్రేమలో. ఒపీనియన్ చెప్పమన్నా. ఒపీనియన్ అంటే ఇక్కడ ప్రేమ అనేది ప్రపంచం మొత్తం ఉండాలి. ప్రేమ ఎప్పుడు మనతో ఉండాలి. మనం మనుషుల్ని ప్రేమిస్తూ ఉండాలి. మనకి నచ్చిన వాళ్ళు మనం ప్రేమించాలి. సార్ గుర్తు పెట్టుకోండి, అసలు రీల్స్ లో ఈ కంటెంట్ మామూలుగా లేదు, వేరే లెవెల్లో వెళ్తుంది అనమాట. ఓకే దట్ సూపర్ సార్. మీరు అడిగారు కదా ఏంటి ఆంధ్ర వాళ్ళు పెట్టి తెలంగాణ తెలుగు అదే ఇది సార్ ఆన్సర్ నేను కోరుకున్నది. తెలుగు వాళ్ళు అందరూ ఈ సినిమా వచ్చి చూడాలి. ఎక్కడ ఉన్న ప్రతి తెలుగు వాడు అమరావతికి ఆహ్వానం తెచ్చి. ఓకే సరేనండి. ఇందులో ఒక షార్ట్ చూసాను నేను టీజర్ లో. జనరల్ గా అంటే ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని కూడా కొంచెం భయంకరంగా చూపించబోతున్నారు. నన్ను సినిమా అంతా భయంకరంగానే చూపించారు. ఏమో ఆయనకి నన్ను అందంగా చూసి అలవాటు అయిపోయాను. క్రేజీ ఆన్సర్ అసలు కదా. అసలు ఈ క్యారెక్టర్ ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు కదా, కొత్తగా ఈ క్యారెక్టర్ చేద్దాము అని మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ టైం నా పనులే చెప్పినప్పుడు నేను మళ్ళీ నా షూటింగ్ లొకేషన్కి వచ్చి కూర్చుని నాకు మొత్తం సినిమా మొత్తం డీటెయిల్ గా చెప్పారనమాట. ఓకే డీటెయిల్ గా వినేటప్పుడు ఐ రియలీ ఫెల్ట్ ఓకే ఇది కొత్త మీరు చెప్పినట్టే. అవును, ఎప్పుడు నవ్వుతూ ఉన్నాను, నన్ను ఇలా చూస్తే బాగుంటుందేమో. మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి ఫోటో దిగాలంటే ఆలోచిస్తారండి మీ దగ్గరకు రావాలంటే. మళ్ళీ ప్రేమతో వెయిటింగ్ అని చెప్పింది విన్నారు, ఇప్పుడు కోపంతో వెయిటింగ్ అని చెప్తే ఎలా ఉంటుంది చూద్దాం, అప్పుడు కూడా వస్తారా చూద్దాం అని చెప్పి ఎలా చెప్పినా వస్తాను. అవునా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. నేను ఏ హారర్ సినిమా ఉన్నా నేను ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఈ ఒక్కటి హారర్ సినిమా డైరెక్ట్ హారర్ కాకుండా ఒక సబ్జెక్ట్ మంచిగా పెట్టుకుని ఆ సబ్జెక్ట్ చుట్టూ ఉన్న హారర్ ఉంది చూడు, దాట్ ఈస్ వాట్ అట్రాక్టెడ్ మీ టు దిస్. ఓకే ఆ మంచం మీద నేను పడుకుంటే అది కాల్ చేశాను సార్. సార్ మైక్ పెట్టుకొని చెప్పండి సార్. మా అమ్మమ్మ వాళ్ళు ఆలపాటండి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 15 మంది ఉంటుంది పెద్దది. అది మేము పడుకుంటే అది మనకి అదర్ ఎఫెక్ట్ వస్తుంది, ఎవరు కొట్టేసినట్టు ప్రాక్టికల్ గా. అదే ఈ గొడవ ఎందుకంటే ఇంకో మంచమే పడుకుంటే హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. ఏ సిచ్యువేషన్ చెప్పండి మాకు, అవన్నీ కావాలి, ఆ కంటెంట్ వస్తేనే కదా. కాఫీ టైంకి వాళ్ళు మంచి తర్వాత ఇస్తున్నారు. కాఫీ టైంకి రాలేదు, కాఫీ టైంకి కాఫీ అయ్యిందా సార్? నేను అంటున్నారు ఏం చేయాలి సార్? ఆయన మాట్లాడించారు. ఓకే సూపర్. సో ఇంకొంచెం టైం పట్టేలా ఉంది కదా. ఓకే సూపర్. నమ్మట్లేదా? నేను మంచిగా నేను నమ్మట్లా సార్. నాకు అవసరం నన్ను యాంగిల్ ఎవరు సార్ చూస్ చేశారు ఇక్కడ? ఇలా ఎలా చెప్పే క్వశ్చన్ ఫ్యూజ్ ఎగిరిపోతుంది నాకు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సరే సార్, ఇప్పుడు హారర్ సినిమా చూపిస్తున్నాను.
దెయ్యం అంటున్నారు సార్. సినిమాలో ఏదైనా దెయ్యం వేషం ఉంటుంది కొంచెం పిచ్చి దెయ్యమా? ఓకే డన్, అందరూ సెటిల్ అయ్యారు. ఓకే, ఎంజాయ్ ద సాంగ్. లైట్స్ ఆఫ్. అక్కడ ఆఫ్ చేయండి. మనసున్న చక్కని చుక్క హ్యాపీగా రండి ఎంజాయ్ చేద్దాం కాసేపు ఖుషిగా నేడు పాడాలిరకు మలిగా ఉంది వేసి చూడు స్టెప్ గలట చేసి లేపాలి టాపు రియాక్షన్ అయితే ఆవిడ ఫోటో చూసిన తర్వాత వామ్మో బాబా చాలా మంది మీకోసమే వెయిటింగ్. ఒక్కసారి గట్టిగా సాంగ్ కోసం చప్పట్లు కొట్టండమ్మా మంచిగా. మరి ఇంతమంది సాంగ్ ని ఇంతమంది సినిమాని మనకు అందించినటువంటి
సింగిల్ హ్యాండ్ డైరెక్టర్ జీవికే గారిని ఇంకొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయన స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మాటల ప్రవాహం ఆగదు. సార్ రండి. ఏంటి సార్ అన్న వద్దు సార్, నేను ఉంటాను సార్, ఉంటాను. 2 డైలాగ్ వరకు చెప్పండి. డైరెక్టర్ గారు స్టేజ్ మీద వస్తారు సార్. మైక్ ఉన్నాయి, మన వాళ్ళు మైక్ మాత్రం దండిగా తీసుకొచ్చారు. ఓకే సార్, ఆఫ్టర్ సాంగ్ చేసిన తర్వాత మీ రియాక్షన్ సార్? అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారు. వైద్యులు మాత్రం దండిగా తెచ్చారు, పోస్టర్లు మాత్రం బాగాలేదంటావా? నాకు సంబంధం లేదు సార్. ఇక మీరు చెప్పండి సార్. యాక్చువల్ మా సినిమాకి ఒకటే పోస్టర్ ప్రొడ్యూసర్ ఉంటారు, కానీ మేము కొంచెం క్రియేటివ్గా ఆలోచించి దాన్ని బెటర్గా చేశాం కదా. ఇలా చేస్తే ఇంకా బెటర్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు బెటర్గా ఇప్పుడు పోస్టర్ చూసాం కదా, హ్యాపీ ఫీల్ అయ్యి కదా. కానీ ఇప్పుడు ఇది చూసాక ఏమనిపిస్తుంది, నువ్వు ఇంకా బెటర్గా చేశాడు కదా అని అనిపిస్తాయి కదా. అతను ప్రమోట్ చేయడం కోసమే ఈ అబ్బాయికి ఇది ప్లాన్ చేసి ఇంత వర్స్ట్గా పర్ఫామ్ చేయమని చెప్పారు. ఒక్కసారి చెప్పండి. మన సినిమా మనమే ట్రోల్ చేసుకోకూడదు సార్, బాగాలేదు. సుప్రీత గారు ఫ్రెండ్ మనం అండి. చేస్తాం కదమ్మా, ఇప్పుడు ఎదుటి ఇంకా అవసరం ఉండదు పని. అంతే, మనం వచ్చి ఎదుటి పని ఇవ్వకూడదు, మనమే పని చేయాలి. కనుక అన్ని మనమే చేయాలి. అమ్మో, అసలు జీవిక గారిని చూస్తుంటే ఓ విజన్. కానీ వీళ్ళు వేసుకున్న బడ్జెట్, అఫ్కోర్స్ బడ్జెట్ బయటికి చెప్పకూడదు, కానీ యాజ్ ఇట్ ఈస్ బడ్జెట్లో 4.5 lakh తక్కువలోనే సినిమా అయిపోయింది అనే దానికి నేనే నిదర్శనం. ఎందుకంటే డిఏ చేసింది నేనే, అవుట్పుట్ ఇచ్చింది నేనే, నాకు తెలిసిన రిజల్ట్ అది. సో అందరు స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత యాజ్ ఏ డైరెక్టర్గా ఏం చేశారు, ప్రొడ్యూసర్స్గా వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది, ఆర్టిస్టులు ఎలా పర్ఫామ్ చేశారు అనేది. కానీ ఇది యాక్చువల్గా ఈ సినిమా సంబంధించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మా డైరెక్టర్ గారి ఎఫర్ట్ని నేను ఈ రోజు కాబట్టి నాకు చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇది జోలి ఫంక్షన్, మన ఫంక్షన్, మనం చేసుకునే ఫంక్షన్ కాబట్టి నేను అంతకన్నా ఓపెన్గా మాట్లాడాల్సి వచ్చింది. మా జీవికి ఒక హిట్ పడాలి, అతని ఫేస్లో నేను కళ చూడాలి. నేను ప్రాణకథ చిత్రం నేను ఎట్లా ఎంజాయ్ చేశాను, ఈ సినిమాలో ఆయనకు ఒక ఎంజాయ్ వస్తుందని నేను చాలా హోప్స్తో ఉన్నాను. అందుకోసమే ఇతనికి ఎనీ టైం ఎట్లా హెల్ప్ చేయాలి, ఏం చేయాలి, ఏం కొత్తగా ఎట్లా ఏ ఫంక్షన్ చేయాలి, ఏం చేస్తే ఈ సినిమా ప్రమోషన్ అవుతుందనే కోసం అందరం కలుసుకుంటే అరేంజ్మెంట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ బోట్లలో చేసి ఇట్లా ఫంక్షన్ చేసుకుంటారని ఎవరు గెస్ట్ చేయరు. తన ఐడియా చెప్పారు, రెడీ ఇద్దా, మేము ఎప్పుడైనా మా ఒకటే లెక్క స్టార్ట్ చెప్తాడు, మా పని నేను చేస్తాను. మా టీం అట్లాంటిది, మరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు కానీ మా కోడైటర్స్ శ్రీనివాస్ అని కానీ అందరూ అట్లా ఇచ్చారు సపోర్ట్. మాకు తగ్గట్టు మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు, మేము ఏం చేస్తే చేసుకుని పోయాడు. మా సాంగ్లని అసలు ఆ సాంగ్ని దగ్గరుండి పర్ఫెక్ట్గా ఇట్లా అని 2 రోజులు షూట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలాంటి ఇంతమంది ఆర్టిస్టులు ఉంటారు. మళ్ళీ అది కుదిరిన ప్లానింగ్, ఆ బడ్జెట్ తగ్గట్టు ఆ ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయడం వల్ల మా జీవితానికి ఇష్టం పడబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ ఇది నాకు కూడా ఒక వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే నేను కష్టపడ్డాక నాకు ఈ సినిమా కూడా నాకు ప్లస్ అవ్వాలి, నాకు మరో ప్రయోజనం కావాలని హోప్ పడుతున్నాను. కాకపోతే ఎంత చిత్రంలో ఒక దెయ్యంతో ఏదో మామా చేసి కామెడీ చేసి ఏదో మీరే మాట్లాడాలి. నేను చిన్నపిల్లలు నన్ను వదిలేసి, అందుకే చిన్నపిల్ల కాబట్టి ఫస్ట్ మాట్లాడండి, సెంటర్కి రావాలి. హలో అందరికీ నమస్కారం, నా పేరు సుప్రీత. నేను ఫస్ట్ లాంచ్ అయింది వేరే మూవీ అయినా నా రిలీజ్ అవుతున్న సినిమా అమరావతికి ఆహ్వానం. ఇట్స్ రిలీజింగ్ ఆన్ February 30. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీ ప్రొడక్షన్ అవ్వలేదు. సో ఫస్ట్లీ ప్రొడక్షన్ హౌస్కి థ్యాంక్ యూ. దెన్ జీకే సార్ థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ ఈవెంట్కి స్పీచ్ కొంచెం దాచిపెట్టుకుంటున్నాను, అందుకే షార్ట్ కట్లో. అండ్ శివ సార్ మా బావగారు సినిమాలో ఫస్ట్ డే భయం వేసింది, ఆయన్ని చూసిన వెంటనే కొంచెం గంభీరంగా ఉన్నారు, కానీ కనిపించేంత గంభీరంగా ఏం లేరు సార్. మీరు మనసులో చాలా చిన్నపిల్లలు మీరు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్. అండ్ కమింగ్ టు ఎస్తర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లొకేషన్లో ఆవిడ కొంచెం సీరియస్గా ఉండేవాళ్ళు, నాకు అర్థమయ్యేది కదా ఎందుకు ఇప్పుడు ఇలా సీరియస్గా ఉంటున్నారు అని. బట్ షీఈస్ వెరీ స్వీట్ అట్ హార్ట్. వచ్చేది కదా కోపం వచ్చేది నైట్ షూట్ అని ఎవరికి ఎక్కడ కోపం వచ్చేది, ఎక్కడ ఇరిటేట్ అయ్యేవారు ఈడికే బాగా తెలుసు. అండ్ ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి మరి. మీ దగ్గర ఉందా సార్ మైక్? మర్చిపోయి యాక్టర్ లాగా నాకు చెప్పుకునేవాడు కొన్ని, అప్పుడు నాకు తెలుస్తుండేది.
సార్ మీ గురించి లాస్ట్ లో చెప్తాను ఆగాను, మర్చిపోయాను అనుకోకండి. ఈ రోజు ఇక్కడ లేరు మా అక్క ధన్య గారు. ఈ సినిమా నాకు ఏది ఇచ్చింది అంటే ఇండస్ట్రీ నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది, దట్స్ ధన్య బాలకృష్ణ. మిస్సింగ్ యూ హియర్, లవ్ యూ సో మచ్. అండ్ హరీష్, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని సీన్స్లో కంఫర్టబుల్గా రియాక్టెడ్, ఐ డోంట్ వాంట్ టెల్ మోర్. అండ్ కమింగ్ టు జేపీ సార్, నన్ను ఎంత అందంగా చూపించారు సార్. నేను ఇంత అందంగా ఉంటానా నాకే ఈ సాంగ్లో చూసుకున్నాక తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్క్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి హార్డ్ వర్క్ వల్లనే ఈరోజు సినిమా ఇలా వచ్చింది అండ్ ఇలా ఉంది. అండ్ ఇంకా చాలా స్పీచ్ ఉంది కానీ 7th చెప్పాలి కదా, సో అందుకే దాచేసాను. మీరు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. దిస్ ఇస్ మీ సుప్రీత. బాయ్. అన్యాయం మీకు కూడా థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. బృందాకి నుంచి చాలా ఎంటర్టైన్ చేశారు. సారీ పిచ్చి సార్, సురేష్ గారు మిమ్మల్ని మనం ఫస్ట్ టైం RFCలో వర్క్ చేస్తాం, నైట్ షూట్. ఆయన క్యారెక్టరే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన డైలాగ్ చెప్పిన వెంటనే మేమందరం సీరియస్గా ఉండాలి, కానీ ఆ రోజు ఆగలేదు. అంత బాగా చేశారు సార్. నేను చాలా చిన్నపిల్లని అలా చెప్పడానికి, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వర్కింగ్ ఇన్ అవర్ ఫిల్మ్. మన సినిమా అనుకొని చేశారు అందరూ కూడా. ఇది మా సినిమానే, ఎందుకంటే అంత ఎంజాయ్ చేసాం కాబట్టి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుప్రీత గారు. అండ్ ఎస్, ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ రోజ్. ఎస్తర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. రోజ్ చూసి రోజ్ గుర్తుకొచ్చిందా? ఎగ్జాక్ట్లీ, అలా ఎలా కనిపెట్టేశారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎన్నో సినిమాలు చేశాను, కానీ ఇలాంటి ఒక ప్రెస్ మీట్, ఇలాంటి ఒక లాంచ్ ఎప్పుడు నేను కూడా అటెండ్ చేయలేదు. అండ్ హైదరాబాద్కి వచ్చి 13-14 years అయినా నేను ఈ బోట్లో, ఈ లేక్లో ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం లుంబిని గార్డెన్స్ చూసేటప్పుడు ఓకే ఐ హర్డ్, నేను పాస్ అవుతూ వచ్చాను కానీ ఎప్పుడు ఇలా రాలేదు. సో ఈ సినిమా వల్ల ఈ ఒక అవకాశం దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. చాలా కూల్ బ్రీజ్ అండ్ మంచి కాన్వర్సేషన్. అండ్ మన సినిమా అంటే ఏదో ఫ్రెండ్స్తో కాకుండా, అంటే నార్మల్లీ ఐ థింక్ అందరిని చూసేటప్పుడు ఫ్యామిలీతో తిరుగుతున్నారు, కపుల్స్ తిరుగుతున్నారు, ఫ్రెండ్స్. సో మన లైఫ్ కపుల్ ఫ్రెండ్స్ అన్నీ మీరందరే కాబట్టి మన ఫ్రెండ్స్తో మళ్ళీ ఇలా వచ్చినట్టు ఐ థింక్ ఐ వుడెంట్ హ్యావ్ వాంటెడ్ ఎనీ అదర్ కంపెనీ దాన్ యూ ఆల్ టు బీ హియర్ టుడే. సో అదొకటి. అండ్ సెకండ్ థింగ్, అందరూ అన్ని కవర్ చేశారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు సే ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ సినిమా ప్రాజెక్ట్ గురించి. ఎంతో సినిమాలు వర్క్ చేశాను కానీ మన టీం మధ్యలో ఉన్న ప్రేమ, లైక్ ద వే డిఓపి గారు, ఐ థింక్ ప్రతి డిఓపి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్ మధ్యలో ఇలాంటి ప్రేమ, జెన్యున్ ప్రేమ, అండర్స్టాండింగ్, వెల్ విషెస్, ఒకరినొకరు అండర్స్టాండింగ్ అనేది ఉంటే, ఒకరొకరి జర్నీ గురించి కానీ, మన ప్రొఫెషన్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, స్ట్రగుల్ గురించి కానీ, ఇఫ్ దర్ ఇస్ ప్రాపర్ అండర్స్టాండింగ్, ఒకరి పెయిన్ని, కష్టాల్ని, హ్యాపీనెస్ని మనం ఇంత బాగా అర్థం చేసుకుంటూ ఇంత మంచి సింక్లో ప్రతి టీం ఉంటే ఐ థింక్ ఏ సినిమాకి కూడా సక్సెస్ ఒక పెద్ద విషయం కాదు. ఆటోమేటిక్ సక్సెస్ మన దగ్గర వచ్చేస్తుంది, బికాస్ దిస్ ఇస్ దాట్ కైండ్ ఆఫ్ వైబ్ ఇన్ దిస్ టీమ్. సో ఇంత ప్రేమగా when మన DOP sir asked the director, I really felt, because I personally also feel director gari struggle, మన when we talk cinema కానీ బిఫోర్ సినిమా మనం మాట్లాడినప్పుడు కూడా డైరెక్టర్ గారి జర్నీ, ఈ తర్వాత కూడా మనం ఎప్పుడైనా వేరే మాట్లాడితే సినిమాల గురించే మాట్లాడతాము. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఇంకో కథ ఏంటి, వేరే ప్రాజెక్ట్స్ ఏం చేసుకుంటున్నాము, ఇవే మాట్లాడతాము. సో అవర్ లవ్ ఫర్ సినిమా, ఒకరి జర్నీని వెన్ వి డిస్కస్ ఎంత మంచిది అనిపిస్తుంది, బికాజ్ అది ఒక కనెక్టింగ్ పాయింట్ అయిపోతుంది. నా ఇష్టమే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టమే మన ఇష్టం అనేసరికి అందరి పాత్ దారి ఒకటే అయిపోతుంది. అది ఈ సినిమాకు ఉంది. సో ఎంతో సార్లు సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకలా ఉంటాము, మధ్యలో వేరేలా అయిపోతాము, రిలీజ్ దాకా ఇంకోలా అయిపోతాము, రిలీజ్ తర్వాత ఇంకోలా అయిపోతాము. బట్ ఈ ఒక టీమ్ బిఫోర్ సినిమా డిస్కషన్ నుంచి షూటింగ్ టు టుడే, ఇట్స్ ఓన్లీ గెటింగ్ బెటర్. మన కనెక్షన్, మన వేవ్ లెంత్, మన ఫ్రెండ్షిప్, మన వైబ్ అంతా ఇంకా స్ట్రాంగర్, బెటర్ అవుతూ వస్తుంది. అదొక నేను పాజిటివ్ వైబ్గా తీసుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మనస్ఫూర్తిగా అమరావతికి ఆహ్వానం. మన అందరికీ ఆల్రెడీ పేరు ఉండొచ్చు, ఆల్రెడీ పాపులారిటీ ఉండొచ్చు, కానీ ఈ సినిమా వల్ల ఇంకో లెవెల్ అందరూ పెంచాలి, అందరికీ ఇంకో లెవెల్ పైకి వెళ్ళే సినిమా ఈ అమరావతికి ఆహ్వానం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ కలిసి వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ టీమ్, మన టెక్నీషియన్స్ అందరితో నేను చాలా చాలా మంచి ఒక ఎక్స్పీరియన్స్. ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ రియలీ విష్ ఆల్ ఆఫ్ అస్ ద వెరీ బెస్ట్ ఆన్ 13th of February. అందరు చెప్పినట్టు ఫెబ్ అంటే ఫ్రైడే ద 13th లక్కీ కాదంటారు, కానీ మా అందరికీ ఇది లక్కీ డేట్ అయ్యి మారాలి. దీని తర్వాత ఫ్రైడే ద 13th లక్కీ డేట్ అని గుర్తుపెట్టుకోవాలి అందరూ. అది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈయన ప్రొడ్యూసర్ అయ్యుండి ఆర్టిస్ట్ గా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అందరి దగ్గర నుంచి పాయింట్స్ తీసుకొని స్పీచ్ అయిపోయింది అయింది. టైం వచ్చినప్పుడు అల్లా అందరినీ ఆడుకుంటున్నారు చూసారా. మన శివ ఘట్టమనేని గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు. లేదండి, ఆడపిల్లలు ఎవరైనా ఎమోషనల్ ఎవరదలుచుకుంటే నన్ను బట్టి సార్ సార్ శివ గారు ఎవరైనా ఏడిస్తే ఓదార్చడానికి రెడీగా ఉన్నారు. నన్ను బట్టి అసలు మామూలుగా కాదు సార్. కమాన్ సార్, సెంటర్ లోకి వచ్చి మీరు మిగిలిన స్పీచ్. చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూస్తుంటా. హీరో ఎంజాయ్ చేస్తుంటాడు, డైరెక్టర్ ఎంజాయ్ చేస్తుంటాడు, తెగ మాట్లాడుకుంటాడు. మధ్యలో ప్రొటెస్ట్ ఎందుకండి ఖర్చు పెట్టాను వాళ్ళు ఒక చూస్తే నాకు సార్. ఇప్పుడు మరి మీరైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు చెప్తాడు అయ్యో అయ్యో, నేను ఆర్టిస్ట్ ఎంజాయ్ చేస్తా. ఏడుపు వాళ్ళు యూట్యూబ్ ప్రొడ్యూసర్ ఏడుపు గట్టు ప్రొడ్యూసర్ అయ్యో, నేను ఆర్టిస్ట్ ఎంజాయ్ చేస్తా. ఏడుపు వాళ్ళు యూట్యూబ్ ప్రొడ్యూసర్ ఏడుపు గట్టు ప్రొడ్యూసర్ అసలు శివగారికి నేను 2-3 సార్లు కలిసాను అని ఎదురుగూడి గ్రామం చూస్తారు. అవును, ఎవరెవరు బిఫోర్ అండి. అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. సో ఎస్ సార్, కాసేపు ఇవన్నీ చెప్పేసి సో మీ మూవీ సీరియస్ స్పీచ్ సార్. అసలు కాంట్రవర్సీ మామూలు కాదు. కమాన్, క్యారెక్టర్ ఫైటింగ్ అవ్వలేదు సార్. స్పీచ్ సార్. అందరికీ నమస్కారం. అమరావతికి ఆహ్వానం. నమస్కారం. అంటే సురేష్ నేను ఈ సినిమా ఫీల్డ్లో రాకముందు మా బిజినెస్ 4 బిజినెస్ రియల్ ఎస్టేట్. నేను ఒక ఇంటర్వ్యూ గురించి పెట్టి ఆయన ఇంటర్వ్యూ చూస్తుండేవాడు. అట్లా చాలా బాగుంటాయి, 100 రూపాయలు వేసుకోండి అని ఇవాడికి మార్నింగ్ 8:30కి రియల్ ఎస్టేట్ వెంచర్స్ మీద జమినీ సురేష్ అని పేరు వచ్చింది ఆయన. అక్కడే అప్పుడు మా ఒక వెంచర్ ఉంది. అక్కడ నేను ఎండే కదా నేను మాట్లాడుకుంటా. అక్కడ యాంకర్ అవుతుంది, అది తీసుకెళ్ళి ఈయనేమో దాని గురించి చాలా ఈయన చెప్తుంటాడు. అది ఎంత దూరం ఉన్నా పక్కనే ఉంది, మాట్లాడి చాలా బాగుంటాయి. మా అనుబంధం అక్కడి నుంచి మొదలైంది. సరే, ఓకే. మళ్ళీ అందరికీ నమస్కారం. ఇందాక 1 more అంటే బాగుంటుంది అనుకున్నాం. మళ్ళీ ఇంకా విచిత్రంగా చేశారు. మొత్తం సాంగ్ మాత్రం 4 భాగాలు చేశారు కదా. 1:4. ఇంతకుముందు 3D సినిమాలు చూశారు కానీ ఇక్కడ 5D సినిమా. మన సినిమా 5D. సార్, నాకు తెలిసి ఎవరైనా జిమ్ మిస్ అయ్యి ఉంటే మార్నింగ్ అసలు ఈ ఒక 1 or 2 hours లో ఈ ఈవెంట్ లో సార్ అన్ని క్యాలరీస్ బర్న్ అయిపోయి ఉంటాయి సార్ నాకు తెలిసి. మళ్ళీ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏంటంటే అదే సరే, జీవికే నేను చాలా కాలం నుంచి చెందాను. సో జగన్మోహన్
అంటే సార్ ఆయన గురించి మొదలు పెట్టండి సార్. నాకు తెలిసి మీ ఇద్దరికి జన్మ జన్మాల అనుబంధం ఏదో ఉన్నట్టుంది. ఆ అనుబంధం గురించి చెప్పండి సార్. ప్రొడ్యూసర్ గా చెప్పండి, ఆర్టిస్ట్ గా సార్ చెప్పండి. నన్ను కూడా గిల్లేడు, హరీష్ని గిల్లినట్టే నా గురించి చెప్పండి, నా గురించి చెప్పండి. వేరియేషన్స్ అట్లా సురేష్ ఇందాక చెప్పాను కదా, సురేష్ పాత్రలో కూడా మంచి వేరియేషన్స్ ఉంది, ఎమోషన్స్ కూడా బాగా పండించాడు. ఒక మంచి యాక్టర్ అని అనిపించుకోవడానికి ఈ సినిమా. జనరల్గా సురేష్ మనం సినిమాలు చాలా సినిమాలు యాక్ట్ చేస్తాం, అప్పుడు సినిమాకి మనం ఉపయోగపడతాం. దిస్ ఈజ్ ది మూవీ మనకి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు అటు లైక్ వెన్నెల కిషోర్ అంట, ఆ వెన్నెల సినిమాలో పాపులర్ అయినా వెన్నెల కిషోర్ అంట. చైతన్య సీతారామ శాస్త్రి ఆయన సిరివెన్నెల సినిమాలతో పాపులర్ అయ్యారు. ఆ పాత రోజుల్లో వెన్నెరాడై నిర్మల, సాక్షి రంగారావు, ఆ సినిమాలో ఆ ఆర్టిస్ట్ పాపులర్ అయ్యి ఆ సినిమానే ఇంటి పేరు మార్చుకున్నది చాలా అయింది. అట్లాగే అమరావతి ఆహ్వానం సురేష్ అవ్వచ్చు ఫ్యూచర్లో వేస్తారు. అమరావతి సుప్రీత అందరూ ఇక్కడి నుంచి దేవరం నుంచి అమరావతికి వస్తుంది. సో బాగా ప్రాక్టీస్ చేసేది, చాలా బాగా. అంటే ఒక డైలాగ్ చెబుతూ మెట్టి మీద నుంచి కిందకి దిగుతూ కళ్ళు అట్లా చూస్తూ రావటం చాలా ట్రెమెండస్గా చేసింది. మొన్న కూడా అప్పుడు కూడా అన్నాను, బాహుబలిలో రమ్యకృష్ణకి ఎంత పేరు వచ్చింది బికాజ్ ఆఫ్ ఐస్. అంతే కదా, ఒక క్యారెక్టర్ చెప్పిందంటే గట్టి కొట్టకుండా చెప్తున్నాను. సో దట్ వే పాత సినిమాలో సావిత్రిలాగా మా ఎస్తర్ గారు చాలా బాగా చేసింది. చాలా బ్యూటిఫుల్ లేడీ విత్ బ్యూటిఫుల్ ఐస్. ఇంకా పెర్ఫార్మెన్స్ కూడా కమిట్మెంట్ చాలా అవసరం. అసలు లేదు కానీ అట్లాగే ధన్యవాదాలు వచ్చినప్పుడు చాలా కమిటెడ్గా చేసింది. షీఈ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ పొలిటికల్ సైన్స్. షీఈ్ ఏ మ్యూజిషియన్, షీ కెన్ సింగ్. పద్మనాభం భరద్వాజ ఆయన చాలా చూస్తాను చాలా కనపడతాడు, కానీ ఆయన ఒక 8 years యూకేలో ఉండి ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాడు. తెలుసా మీకు? పియానో, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద ఆయన మాస్టరీ ఉంది. అంటే కొన్ని ఇప్పుడు ఆయన ఆన్లైన్ క్లాసెస్ కొన్ని చెప్తుంటారు యూఎస్ వాళ్ళకి. సో ఈ సినిమాకి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. నాగేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చూసుకుంటున్నారు, అందుకే మీరు పిలిచారు మస్తాన్. వాళ్ళే క్యారెక్టర్ మీకు ఒక డైలాగ్ చెబుతారు, ఈ మస్తానికి మంచి వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసుకుంటాడని మీరు డైలాగ్ చెప్తారు. ఆ మస్తానే ఈ మస్తాన్. మీరు లేకుండా చచ్చిపోతారు ఆయన. మీరు ఆయన ఎప్పుడు చూడలే, కానీ మీరే చేయించినట్టుంటారు సినిమాల్లో. అట్లాగే తర్వాత మన జేపీ ప్రభాకర్ రెడ్డి మన మంచి మిత్రుడు. సో తనని ఇందాక చెప్పినట్టు సొంత సినిమా అనుకుని ఆయన చేశాడు. అండ్ బాగా సొంతవాడు కానీ బాగా చెట్లు ఎక్కి నేరాలు ఎక్కి తీసేస్తుంటాడు మన దగ్గర పడిపోతాం. అయితే అది నేను ఏం చెప్తున్నా అంటే, నేను ప్రొడ్యూసర్ అనేది మర్చిపోయేవాళ్ళం మాట్లాడేటప్పుడు వేస్తారు ఒకేసారి. వీళ్ళు అంతేనండి, మనల్ని ముందు రమ్మంటాడు, ఒక్కడు కూడా రాడు, ఇక్కడ చేయలేడు, కూడా రాడు, మనల్ని మాత్రం పొద్దున్నే వచ్చేయమంటారు అని చెప్తుండే. నేను మర్చిపోయి నేను ప్రొడ్యూసర్ అనుకుని బాగా చేశారు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఉంటుంది క్యారెక్టర్ కూడా, అంటే ఈయన కాపాడుకోవడం ఎదిగిపోతున్నాయి సినిమా అంతా. రక్షకుడిగా తిరుగుతుంటా నేను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. And final, last but not least, so he is the captain of the ship. ఈ షిప్ కాదు, డైరెక్టర్ గారు స్పీచ్ ఇవ్వబోతున్నారు. ఎవరు ఫోన్లు చూడకండి, పక్కకు చూడకండి, మొబైల్ అందరూ పక్కన పెట్టేసేయండి. అందరికీ నమస్కారం అండి. ఇది యాక్చువల్గా మీడియా మీట్ కాదు, ఇది జస్ట్ ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా. కేవలం మా వెల్ విషర్స్, మా సెట్లో ఉన్న వాళ్ళు, మాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు మాకు విషెస్ ఇవ్వడం కోసం ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. కనుక ఇక్కడ ఎక్కడ కూడా మన ప్రొఫెషనల్గా నేను మగుస్తూ చెప్పడం కాదు. ఆయన చెప్పాడు దాదాపు బిఫోర్ కరోనా నుంచి. సో అంతకుముందు ఒక మూవీ చేసేటప్పుడు ఆయన గొప్పతనం ఏంటంటే, నాకన్నా చాలా పెద్దవాళ్ళు స్థాయిలోన, నాలెడ్జ్లోన, అంతస్తులో, అన్నింటిలో పెద్దవాళ్ళు అయిన కూడా నన్ను ఇప్పటికీ ఆయన జీవి గారని పిలుస్తారు. సో అనిల్ నేను మంచి ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకున్నప్పుడు జీవి గారిని పిలిచే వ్యక్తి కూడా ఆయన జీవి గారు అనడంతో ఆయన కూడా జీవి గారు అంటారు. అంటే ఆయన డైరెక్టర్కి ఎంతగా విలువ ఇవ్వాలి, ఎదుటి వ్యక్తికి ఎంతగా గౌరవించాలి అనేది ఆయన ఉండే గొప్ప మనుషుల లక్షణం. సో అంటే ఎదుటివాడి గౌరవించడం ద్వారా మన గౌరవం పెరుగుతుంది తప్ప మన గౌరవం తగ్గదు. అదే ఆయన గొప్ప వ్యక్తిత్వానికి చెప్పుకోదగ్గ నిదర్శనం అది. సో ఆయన నేను కలిసి కూర్చున్న మాటల్లో
సో ఫస్ట్ పిక్చర్ చేసాం, అది కూడా రిలీజ్కి ఉంది. సో దాంట్లో నేను కూడా ఎంతో కొంత ఫైనాన్షియల్ ఇన్వాల్వ్ అయ్యాను. అప్పుడు ఆయన మాట చెప్పారు, జీవికే ఫస్ట్ సక్సెస్ అనేది టైం కంట్రోల్ చేయటం, బడ్జెట్ కంట్రోల్ ఇంపార్టెంట్ అని. నేను ఆయన చెప్పింది నాకు పెద్దన్న చెప్పారు, ఇంట్లో ఎలా అయితే మనం పాటిస్తామో అలా ఒక బెదర్హుడ్తో ఫీల్ అయ్యి ఆయన చెప్పింది అలా ఫాలో చేసుకుంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకున్నాను. నా ప్లానింగ్లో నాకు అంత కంఫర్ట్గా నాతో పాటు ఇన్వాల్వ్ అయిన వ్యక్తి మా జేపీజీ. ఒక క్లారిటీ ఉన్న వ్యక్తితో ఏ డైరెక్టర్ పనిచేసినా, ఏ టెక్నీషియన్ పనిచేసినా అంతే. సో అంత బాగా వచ్చింది కనుక ఇంత జ్యూవెల్గా డబ్బులు పెట్టే వ్యక్తి ఆయన కావచ్చు, పనిచేసే మేమందరం కావచ్చు, ఇంత జ్యూవెల్గా ఉండగలిగాం, ఈరోజు ఇంత కంఫర్ట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాం అంటే ముందు కారణం ఆయన నమ్మి ఆయన ప్రోత్సహించడం మాత్రమే. సో దానికి థ్యాంక్ యూ సార్. నిజం సభాముఖంగా మీకు జీవితాలను గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రొడక్షన్ టీంలో మా అనిల్ గారు, శ్రీనివాస్ గారు రాలేదు, బోత్ ఇక్కడికి వచ్చిన బహుశా ఆయనకున్నారేమో. ఇంకొక ఎంఏ మహేష్ గారిని ఒక ఫ్రెండ్ కూడా. ఇట్లా వీళ్ళందరూ విషింగ్, వీళ్ళ హార్డ్ వర్క్, వీళ్ళు ఏది చెప్పినా డైరెక్టర్ చెప్పారంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళు ఫాలో అయిపోతూ ఉన్నారు. అది నిజంగా గ్రేట్ జాబ్. దానికి థ్యాంక్ యూ అండి. మీ ఒక్కరు చెప్తే మిగతా ఇద్దరికి మీరు చెప్పేసండి. సో థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నాకు ఇస్తారు కానీ ఫస్ట్ మేము ఈ క్యారెక్టర్లో ఊహించుకున్నప్పుడు ఆమె సినాప్సిస్ పంపించాను. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ సినాప్సిస్ చదివితే అంతగా రీచ్ అయ్యేది కాదు. ఆమె నాకు కాల్ చేశారు, సినాప్సిస్లో ఉన్న కంటెంట్ కన్నా ఇంకా డీటెయిల్స్ తీసుకున్నాను. ఒకసారి ఆమెకి డీటెయిల్గా నేను ఎక్స్ప్రెస్ చేశాను, ఏమేమి చెప్పాలో ఏం చేయాలో ఫోన్లో మాత్రమే కొంచెం షేర్ చేసుకున్నా. సో అట్లా ఆమె అంత ఓన్ చేసుకొని, నిజంగా ఆమె తెలుగు స్పీకర్ కాదు కానీ తెలుగు మీద ఒక గ్రిప్ పెట్టుకొని ప్రతిదీ ఆమె ఫాలో చేసుకెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా, ఇది చాలా మీడియా పీపుల్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. చాలా మంది యాక్టర్స్ ప్రమోషన్స్ అనేది తన జాబ్ కానట్టుగా ఫీల్ అవుతారు. కానీ ప్రమోషన్స్ విషయంలో మమ్మల్ని ఫాలో చేస్తూ ఎప్పటికప్పుడు ఏం చేద్దాం అని కుతూహలంతో ఆమె అంత పాజిటివ్ అనేది ఇస్తున్నారు కనుక అంత పాజిటివ్ జరుగుతుందండి. దానికి థ్యాంక్ యూ. అండ్ మా సుప్రీత, ఇది ఆమెకి ఫస్ట్ లాంచ్, అంటే మేకింగ్ పరంగా ఇంకో ప్రాసెస్ జరిగినట్టు ఫస్ట్ లాంచ్ కావచ్చు. కానీ ఆమె ఏ రోజు కూడా ఎక్కడ చిన్న ఈగోస్ కావచ్చు, కొంతమంది చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది, ఈగోస్ కావచ్చు, అది యాటిట్యూడ్ ఉంటామా ఏదో సంథింగ్, అలా ఎక్కడా తను లేదు. అంటే ఇప్పుడు కామన్ ముందు జెన్జీస్ అంతా కూడా మొబైల్ ప్రపంచంతో పుట్టారు, ఈ 2000 కిడ్స్ అంతా. కానీ ఆమె అలా ఎక్కడ లేకుండా, అంటే తన ఒక యాక్టర్స్ డాటర్. సో ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ నాకు టైంకి వచ్చారు. ఒకరోజు మా మేనేజర్ ఎప్పుడో విత్ బ్యాకప్ 6 AM అని పెట్టాలి, కానీ వాడు 6 PM అని పెట్టారు, గుర్తుందా? సో ఆ మహా విధాత్ని మేము తీసుకుని ఆలోచిపోయాము బోర్డులోకి, తెచ్చుంటే వదిలేసి వెళ్ళిపోయింది కాదు. ఆయన ఫీల్ అవుతారు, హ్యాపీ బ్రో. యా. సో అప్పుడు ఆమె ఈవినింగే కదా అని పడుకున్నాం. కానీ నేను ఫోన్ చేయగానే పరుగున మేము ఎక్కడో మౌనంబాద్లో వచ్చేసి ఆమె పాపం మాతో కోఆపరేట్ వెళ్ళిపోయి తప్ప ప్రిపేర్ రాకపోయినా అది ఆ రోజు ఫైట్స్ ఎగిరి కొట్టాలి. సో రోప్ షాట్స్ ఎంత టఫ్ జాబ్ అది ఫేస్ చేసి అంత బాగా చేశారంటే కేవలం ఆ వ్యక్తికి క్యారెక్టర్ పట్ల, సినిమా పట్ల, డైరెక్టర్ పట్ల ఉంటున్న తపన, డెడికేషన్ మాత్రమే అలా తీసుకురావుతుంది. నిజంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను. ఒక ఆడియన్గా మాత్రమే, నేను దీవించని పెద్దవాడిని కాదు, నేను సేమ్ ఏజే కనుక. అక్కడ స్పేస్ లేదు. నిజంగా మళ్ళీ నాకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి కానీ నేను పిఆర్ఓకే మా పిఆర్ఓ అని మాట్లాడాలి అని చెప్పుకుంటాను. నేను మళ్ళీ డబల్ యాక్చువల్లీ ఎందుకని యాక్చువల్గా ఇంకా శంకర్ గారితో పాటు 6 వెంకటేశ్వర డైరెక్టర్ నిర్మాతున్నారు. అంటే ఆయన ఒక షాడో నిర్మాత కాదు, ఆయనతో పాటు ఉంటారు. బట్ ఆయన చెప్పిన ఫైల్ అంతే, వాళ్ళిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉండదు. అది ఇప్పుడు కాదు, సేమ్ ఎప్పటి నుంచి 2 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్. అంటే అలా సో అందరూ కూడా ఇది గోల్ చేసుకున్నట్టు బెస్ట్ దానికి ఆ జాబ్ చేస్తూ ఇక్కడ బిలీవ్ చేస్తాం. థ్యాంక్ యూ. నిజంగా టెక్నికల్ ఆస్పెక్ట్లో ఆ ట్రేడర్ పిచ్ వచ్చింది, కానీ అంత హుందాగా ఎలా ఉన్నా సరే నా అవసరం మీకు ఉండాలి, నేను మీతో ఉండాలి అంతే. అంతే ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు, మాకు విచ్చేసి వాళ్ళు, లెక్చర్స్ వాళ్ళు అందరికీ పేరున మా పేరు గారు ఆఫీస్లో ఉంటారు. పెద్దయినా ఆయన ఓన్లీ ఏదో తీసుకోవాలంటే మనం నడుస్తుంది. కానీ అది ఎప్పుడు మాత్రం కొంచెం తగ్గుతూ అంటున్నారు. ఆయన ఎంత నిర్ణయించండి మనకి పేరు వచ్చింది. ఎక్కడ నేను ఏమేమి
ఏమేమి చూస్తామో ఏం చేయగలుగుతున్నామో అంతా చెప్పారు. మీ సీనియారిటీకి, మీ మంచి మనస్సుకి, మీ హుందాతనానికి, మీ సత్యానికి హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీరు అలాంటి వాళ్ళు ఉండి మాకు బెస్ట్ బట్టి మేము కూడా గర్వం చేద్దాం, జెన్యున్గా చేద్దాం, సీరియస్గా చేద్దాం అని చెప్పి థ్యాంక్ యూ. అందరూ చేయాలి. థ్యాంక్ యూ. Yes, so thank you so much to Mr.